ఇరాన్లో సంక్షోభం పతాక స్థాయికి చేరిపోయింది. గత కొన్ని సంవత్సరాల నుంచి ఇరాన్ కరెన్సీ వాల్యూ అత్యంత దారుణంగా పతనమైపోతా ఉంది. ఒక ఇరాన్ రియాల్కి 14 లక్షల అమెరికా డాలర్లకు పతనం అయిపోయింది. ఇక అమెరికాలో ఎప్పుడైతే ట్రంప్ అధికారంలోకి వచ్చాడో అప్పటి నుంచే ఇరాన్ మీద ఫోకస్ పెరిగిపోయింది. మొదటి నుంచి ఇరాన్ రష్యాకు అనుకూలంగా ఉన్న దేశం. ఇక అవకాశం దొరికింది, ఇరాన్ల పరిస్థితులు చేజారిపోయాయి. దీనికి కారణం అమెరికా అని చెప్పేసి ఇరాన్ ప్రచారం చేస్తూ ఉంది. కానీ ఇరాన్ల పరిస్థితులు మాత్రం అంత అనుకూలంగా లేవు. ధరలు విపరీతంగా పెరిగిపోవడం, ఆహారాల ధరలు కానీ మిగతా వస్తువుల ధరలు కానీ, కరెన్సీ వాల్యూ దారుణంగా పతనమైపోవడం, నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోవడం, ద్రవ్యోల్బణం అసలు అంతు లేకుండా ఎగబాగిపోవడం, దీంతో దేశంలో పరిస్థితులు దుర్భరంగా మారాయి. సుప్రీమో ఖమేనీ నాయకత్వంలో ప్రభుత్వం నడుస్తున్న ప్రజలు పెద్ద ఎత్తున తిరుగుబాట్లు చేస్తూ ఉన్నారు. ప్రతిరోజు 600 ప్రాంతాల్లో ఇరాన్లో ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి. గడిచిన 15 రోజులుగా ఇరాన్ సైన్యం 12,000 మందిని కాల్చి చంపింది అనే వార్త కూడా దేశంలో నుంచి దాటి బయటికి రావడం లేదు. జీరో ఇంటర్నెట్, ఇరాన్లో ఇంటర్నెట్ మొత్తాన్ని బంద్ చేశారు. స్టార్లింక్ ద్వారా మాత్రమే 1-2 కనెక్షన్స్ ఉంటే వాటి ద్వారా కొంచెం సమాచారం అంతర్జాతీయ మీడియాకు అందుతా ఉంది. అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం 20,000 మందిని పైగా కాల్చి చంపారు అనే వార్తలు కూడా వస్తా ఉన్నాయి. అయితే 2-3 వేల మందిని అయితే మాత్రం గ్యారంటీగా కాల్చి చంపారు. 20-30 వేల మందిని జైల్లో పెట్టారు. సైన్యం మొత్తం అల్లర్లను అదుపు చేసే కార్యక్రమంలోనే ఉంది. ప్రభుత్వాన్ని మార్చే వరకు ఉద్యమం కొనసాగించడానికి ప్రజలు రోడ్డెక్కారు. ప్రభుత్వం ఉద్యమాన్ని అణిచివేసేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తాం. రష్యా సహకారంతో ఉద్యమాన్ని అణిచివేయడానికి ఇరాన్ చేస్తున్న ప్రయత్నాలు గనక ఫలించకపోతే ఇరాన్లో కూడా అమెరికా పరిపాలన కొనసాగే అవకాశం ఉంది. ఇప్పటికే వెనిజులా అధ్యక్షుడిని అమెరికా సైన్యం వచ్చి ఎత్తుకుపోయినా ప్రపంచంలో ఏ దేశం కూడా వారికి మద్దతుగా నిలబడలేదు. ఇరాన్ పరిస్థితి కూడా అదే. ఒకవైపు రష్యా ఉక్రెయిన్తో యుద్ధం చేస్తూ వారి ఇబ్బందుల్లో వాళ్ళు ఉన్నారు. ప్రపంచ రాజకీయాలను పట్టించుకునే పరిస్థితుల్లో రష్యా లేదు. ఇక ఇరాన్ విషయంలో కూడా అమెరికా దూకుడుగా ముందుకెళ్తా ఉంది. ఇరాన్ ప్రజల్ని ఆదుకోవడానికి త్వరలో రంగప్రవేశం చేస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్తా ఉన్నారు. ఖమేనీ దేశం వదిలి పారిపోవడమా, అల్లర్లను అణిచివేసే క్రమంలో వేలాది మందిని హతం చేయడమా అనేది ఇంకా కొద్ది రోజులు ఆగితే కనుక తెలియదు. సైన్యం ఖమేనీ చెప్పు చేతల్లో పనిచేస్తూ ఉంది. అల్లర్లకు పాల్పడుతున్న వారి మీద ఉక్కుపాదం మోపుతా ఉన్నారు. అయినా కూడా అల్లర్లు ఆగడం లేదు. ప్రత్యక్షంగా కాల్చి చంపుతున్నా కూడా ప్రజల రోడ్ల మీదకి వచ్చి ప్రభుత్వాన్ని మార్చివేసేందుకు పెద్ద ఎత్తున చేస్తున్న ఉద్యమం ఫలిస్తుందా లేదా అనేది రాబోయే 15 రోజుల్లో తేలిపోతుంది. ఖమేనీ ప్రభుత్వం కనుక కూలిపోతే ఇక ఖమేనీ కూడా జైలు పాలే, అందులో ఎలాంటి అనుమానం లేదు. లేదంటే దేశం విడిచి రష్యాకి పారిపోవడం తప్ప మరో ఆల్టర్నేటివ్ లేదు. రాబోయే కొద్ది రోజుల్లో ఇరాన్ సంక్షోభం ఎటు దారి తీయపోతా ఉంది అనేది అంచనా వేయడం కూడా కష్టంగా ఉంది. ఇప్పటికే ఇరాన్తో కనుక ఎవరైనా వాణిజ్యం చేస్తే 25% సుంకం ఆల్రెడీ విధించారు. రాబోయే రోజుల్లో దీన్ని 500% కూడా పెంచుతానని అమెరికా అధ్యక్షుడు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. దీంతో ఇరాన్తో దాదాపుగా ఆయా దేశాలు వాణిజ్యాన్ని బంద్ చేశాయి. దీంతో ఇరాన్లో కనీస వస్తువులు, కనీస అవసరాలు కూడా తీరడం లేదు. మందులు కూడా దొరకడం లేదు, ఆహారం కూడా దొరకడం లేదు. జనం అల్లాడిపోతా ఉన్నారు. రాబోయే రోజుల్లో అక్కడ ప్రభుత్వాన్ని కూల్చివేయడానికి అమెరికా చేస్తున్న ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. ఖమేనీ ప్రభుత్వం కూల్చివేసే వరకు అక్కడ అల్లర్లు ఆగే అవకాశం కూడా లేదు. రాబోయే కొద్ది రోజుల్లో అక్కడ ఏం జరగబోతా ఉంది, ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతా ఉన్నాయి అనే వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.